తన దీనబిడ్డలమైన మనలను అత్యంత పరిశుద్ధుడైన దేవుడు తన పరిశుద్ధ పాద సన్నిధికి మనల్ని నడిపించినందుకు ఆయనకు వందనాలు చెల్లిస్తూ, మరి దేవుని దాసులు సుందరరావు గారు ముందుకొచ్చి ప్రార్థన చేసిన తర్వాత పాటలు పాడి దేవుని వాక్యాన్ని క్లుప్తంగా ధ్యానించి పలహారాలు అవన్నీ కూడా మనం పంచుకొని దైవాశీర్వాదాలతో ఈ స్థలం నుంచి వెళదాం. ఇది మన ఈనేటి ఆలోచన. ముందురా, ఇక్కడ ఇటువైపు రాజేనా కొంచెం కనీసం స్వరం బాగా కనపడుతుంది. మనిషి కనపడాలంటే కష్టం. ఇటు పక్కుంటే కనపడదు, పర్వాలేదు. అక్కడ ఉంటే నేను చెప్తాను. ప్రైజ్ లార్డ్. క్రిస్మస్ శుభాలు మీ అందరికీ. దేవుడు ఆరోగ్యం నుంచి మందిరంలో తీసుకొచ్చారు. ఆయన మరి ఎన్ని స్థుతులు చెల్లించిన ఆయన మనం తీర్చుకోలేము. ఆయనకి మరి ఎన్నో చెప్పలేని స్థుతులు చెల్లించాలి. మనం బతికి చక్కగా ఈ రోజున ఇక్కడ ఉన్నామంటే మహాకృప. ధనవంతులు బలవంతులు కూడా వెళ్ళిపోయారు. డబ్బు పనిచేయాలి, ధనం పనిచేయాలి, అంతస్తులు పనిచేయాలి. కేవలం మన ఉచితమైన కృప చేతనే మనం ఇక్కడ ఉన్నాం. ఈరోజు ప్రార్థన చేసుకోవడానికి, దేవుని వాక్యం వినటానికి దేవుడు అవకాశం ఇచ్చారు. తెల్లవారుజాము మరి బయలుదేరులు వర్తమానం అందించారు. ఇప్పుడు మరి 3 అయింది. మనం అందరం పాటలు పాడిన తర్వాత వర్తమానం వెళ్దాం. దైవజనులు మరి వాడుకునేటట్టుగా మనం ప్రార్థనలో గడుపుదాం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, పరిశుద్ధుడా, నీ పాదాలకు వందనాలు నాయన. తెల్లవారుజాము నుంచి ప్రభా అనేకులు ఈ సన్నిధిలో గడుపుతూ ఉన్నారు అయ్యా. మరి మరలా రెండవసారి మధ్యాహ్నం 3 గంటలు అయింది నాయన. ఈ స్థానంలోకి నాయన మమ్మల్ని అందరం తీసుకొచ్చావు. మా సంఘాన్ని, సంఘ బిడ్డలను, దైవదాసులను ప్రభా హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి మా మధ్యలో ఉంచినందుకు నీకు వేలాది స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం అయ్యా. మరి వారి ద్వారా వర్తమాన నిరాలను ఆశపడుతూ ఉన్నాం. మీరే మీ దాసుని మీరు వాడుకొని అనేక మందికి నాయన ఇక్కడ ఉన్న వారికే కాదు కానీ అనేక స్థలాలకి వార్త వెళ్ళటానికి మీ సహాయం అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా సంఘటనలను, సంఘాన్ని మీరు బలపరచండి. ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి ఆందోళన తీసివేయండి నాయన. నీ సన్నిధికి వస్తే శాంతి గలవారుగా చేస్తున్న వాగ్దానం చేసిన మా గొప్ప దేవుడా, సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం అని ఆ రోజున మీరు ప్రకటింపజేశారు తండ్రి. నీకు వందనాలు. మీకు ఇష్టమైన బిడ్డలుగా మేము ఉంటే మాకు సమాధానం కలుగుతుంది నాయన. నీ స్తోత్రాలు అయా. సమాధానం కలిగి జీవించే బిడ్డలుగా మేము ఉండటానికి సహాయం చేయండి ప్రభా. నీ స్తోత్రాలు. బలహీనమైన మమ్మల్ని మీరు బలపరచండి దేవా. అన్ని విషయాల్లో ప్రభా మీరే మా జీవితంలో గొప్ప కార్యాలు జరిగించి నీ సువార్తమానాన్ని అనేక దేశాలకు, అనేక స్థలాలకు ప్రభా, జ్ఞానులకు, గొల్లలకు అయా, పేదవారికి, ధనులకు, ఉన్నవారికి అందరికీ నీ సువార్తను అందించినట్టు నీ వాకాన్ని ప్రభా, దేవుని కుమారుడు అయ్యుండి కూడా ప్రభా మనిషి కుమారుడుగా మనిషి రూపాన్ని ధరించి మాకు రక్షణ కలుగజేసిన మా గొప్ప తండ్రి నీ స్తోత్రాలు నాయన. మా సంఘాన్ని దీవించాల్సిన నుంచి బలపరచండి దేవా. నీ వందనాలు అయా. ఇదిగో తండ్రి, మరలా ఈ క్రిస్మస్ నుంచి మరలా క్రిస్మస్ వరకు మా తండ్రి కోడి తన రెక్కల కింద తన పిల్లలు కాసినట్లుగా దేవా మమ్మల్ని మీ రెక్కల కింద మమ్మల్ని భద్రపరచండి, సహాయం చేయండి ప్రభా. నీ స్తోత్రాలు. మా జీవితాల్లో ఒక్కొక్కరికి నాయన ఎన్నో సంవత్సరాలు గడిచిపోయింది అయా. ఇదిగో తండ్రి, ఈ సంవత్సరాలన్నీ కూడా ప్రభా మీ చేతిలో ఉన్నాయి. మా ఆయుష్కాలం అంతా కూడా తండ్రి మాకు ఆరోగ్యం దయచేయండి అయా. ఇదిగో నాయన మంచి బలాన్ని, శక్తిని, నిన్ను స్తుతించే బలాన్ని, నాలుకలను, మోకరించే మోకాళ్ళను అయా మాకు అనుగ్రహించి ఎక్కువ శ్రద్ధతో నిన్ను ఆరాధించే బిడ్డగా సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం మా దేవా. ఈ ఆరాధన అంతటా ప్రభా మీరే మాతో ఉండి నీ ఆత్మశక్తితో నీ దాసులను మీరు బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. అనారోగ్యం వారిని మన ముట్టు స్వస్థపరచండి అయా. ఇదిగో నాయన మనేదులో ఉన్న వారికి మనేదులు తీసివేయండి. శాంతి లేని వారికి శాంతి అనుగ్రహించే గొప్ప దేవుడు అని స్తోత్రాలు. మా కుటుంబాలన్నిటినీ మీకు సమర్పిస్తూ, సంఘాన్ని సమర్పిస్తూ అయా మమ్మల్ని మేము మీకు సమర్పించుకుంటూ ఈ ప్రార్థన మీ కుమారుడు మా రక్షకుడు నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్. 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 అందరికి వందనాలు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని దాసుడు సుందరరావు గారు ఈ సంఘ సహాయ కాపరి
చిన్నాను ప్రార్థన చేసినందువల్ల సంతోషంగా ఉంది. మరి ప్రియులైన దేవుని బిడ్డలైన మీరందరూ కూడా ఈ రీతిగా దేవుని పరిశుద్ధ సన్నిధిలో ఈ పండుగ అని కాకపోయినా మనకు యేసు ప్రభువారిని మనం స్వకీయ రక్షకుడిగా ఎరిగి ఉన్న మనకు అనుదినము పండుగే వాస్తవానికి. మరి ఈ రోజున మనం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఈ సెలబ్రేషన్లో మన చిన్ని సంఘము సైతము మరి పాల్గొని ప్రభువును మహిమపరుస్తూ విశేషమైన రీతిలో ఆయన యందు మనం ఆనందించడానికి సమకూడి ఉన్నాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. సుందరరావు గారు, మేమిరువురు ఏకీభవించి మా కుటుంబాల తరఫున ప్రియులైన మీ అందరికీ, కుటుంబాలకు, పిల్లలకు, పెద్దలకు అందరికీ కూడా మరి శుభములు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈ రోజున ఈ దినము మనకు దేవుడు అనుగ్రహించారంటే, పోయిన సంవత్సరం మరలా వచ్చే సంవత్సరం ఇదే దినాన మేమందరం సమావేశమై మహిమపరిచే ధన్యకరమైన అనుభవం మాకు దయచే ప్రభు అని ప్రార్థన చేసుకున్నాం, ప్రభువుని అడిగాం. మరి ఈ రోజున నమ్మదగిన మన దేవుడు అద్భుతమైన ఈ దినాన్ని మనకు అనుగ్రహించారు. సమయాన్ని వృధా పోనించుకోకుండా ఇక మనం ఉన్న సమయాన్ని సద్వినియోగపరచుకుందాం. దేవుని స్తుతించి పాటలు పాడి ఆయన మహిమపరిచిన తర్వాత వెనువెంటనే దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ధ్యానించి పాట మంచిగా లాలి 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 లాలి. హల్లెలూయా. లాలి 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 లాలమ్మ
ఆరాధించి రమ్మా హల్లే మనకి చాలా శక్తి అవసరమైంది. పాట పాడటానికి శక్తి కావాలి. మరి బహుశా 2-3 పర్యాయాలు మన వాళ్ళు భోజన పానాదులు అన్నీ స్వీకరించి ఉంటారు. ఈ మిక్కిలి బలహీనమైన ఈ ఘటాలకి బలము రావాలి మరి లెక్క ప్రకారం. ఎందుకో శక్తి రాలా అని దాని అర్థం ఈ ఆహార పానీయాల వల్ల రాదనే అర్థమవుతుంది. రాదు, అంతకంతకి దిగజారుడే ఉంది లోకానికి. నేను నిరాశతో నిస్పృహతో ఎన్నడూ మాట్లాడను. దేవుని దాసుని పూర్తి మనోనిబ్బరంతో, నిరీక్షణతో, వాత్సల్యంతో దేవుని బిడ్డల్ని ప్రోత్సహించాలనేటటువంటి ఉద్దేశంతో నేను ఉంటాను. కానీ వాస్తవానికి రానున్న దినాలు, రానున్న లోకంలో పరిస్థితులు ఎలా ఉంటాయంటే దినములు చెడ్డవి అనే విషయాన్ని మనం గుర్తుపెట్టాలి. ఇవాళ మనం పండుగలో ఉన్నామనే కాదు, ఈ దినములు ఏవి దినాలండి? ఇవి చెడ్డవి, ఇవి దుర్దినాలు, దురాత్ముడు పనిచేస్తున్న దినాలు ఇవి. దీస్ ఆర్ ద డేస్ వెన్ సేటన్ ఈజ్ సో యాక్టివ్. వాడు ఎలా ఉన్నాడు తెలుసా? ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచూ ఉన్నాడు. వాడట ఎలయనగా మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఇటు అటు తిరుగులాడుచు ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. హీ వాంట్స్ టు డివోర్ ద ప్రెషియస్ లైఫ్స్ ఆఫ్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. దేవుని ప్రజల యొక్క విలువైన జీవితాలను మృంగివేయాలని చూస్తున్నాడు. సత్యం చాలా కఠినంగా, నొప్పిగా, బాధగా, కోతగా ఉన్నది. కోత అంటే లైక్ మన ఒక సర్జన్ కనుక శస్త్రచికిత్స చేస్తున్నప్పుడు అది ఆ నొప్పి మనకు తెలియకుండా చేయడానికి వారు మత్తు ఇంజక్షన్లు ఇస్తారు. మనం మింగే ఔషధము మన శరీరంలో బాగా పనిచేయాలని మరి దేవుడు వాస్తవిక కఠోర సత్యాలను పరిశుద్ధమైన తన వాక్యములో తెలియచేస్తూ కనువిప్పు కలిగి మనం జీవించాలని, భయభక్తులతో, వినయ విధేయతలతో మన జీవితాలని మనం ఆయత్తపరచుకోవాలని, మనం సిద్ధపడాలని ప్రభు కోరుకున్న రీతిగా. మన బలహీనతలు మనకే ఉండొచ్చు, మనం చిన్నవారమే కావచ్చు, కానీ మన బలహీనతలలో తాను మనకు బలమై ఉండాలని కోరుకుంటున్నారు. హల్లెలూయా. బలహీనతలో బలమా, బహుమానములో మహిమా. బలహీనతలో బలమా, బహుమానములో మహిమా. వెలిగే వర
పావురమా ఓ పావురమా దిగిరా దిగిరా త్వరలో పావురమా సంఘముపై రాలు మిరే జ్వాలలుగా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు పావురముగా దిగి వచ్చినప్పుడు మిక్కిలి బలహీనులైన దేవుని శిష్యులు, దేవుని సంఘం బలము పొందింది. హల్లెలూయా. We need the unction, we need the anointing of God the Holy Spirit coming upon us. Though weak vessels as we are, we need that unction. We need that anointing today. We need to come in terms with God, as God wants to speak to us the truth, the absolute truth, and nothing but the truth. And God wants His children to be made dependent upon Him. Our self-sufficiency is nothing. We have nothing to offer to God. దేవునికి ఇవ్వడానికి మన దగ్గర ఏమీ లేదు. మనం వట్టి వారం అయిపోయి ఉన్నాం, బలహీనం అయిపోయి ఉన్నాం. మంటి పెంకు ఎలా ఉంటుంది? కుండ పగిలిపోతే పెంకు అంటారు. అది పెంకు లాంటి బ్రతుకులైపోయినాయి. మరి లోకంలో ఉంటున్న మనకు దుష్టత్వం అనేది ప్రబలిపోయి, ద వికెడ్నెస్ ఈజ్ స్వీపింగ్ అక్రాస్ ద నేషన్స్. Satan wants to manifest himself. Satan wants to stand in opposition to continue his desperate fight against God, the Almighty. But he knows that he is already defeated on the cross of Christ. And Jesus shed his blood. And when he died, when he was buried, and when he rose back to life on the third day, according to the scriptures, Jesus Christ defeated the devil, పాతాళుని, మరణపు ముళ్ళును విరుచుట ద్వారా ఓడించి సకల మానవులకు మరణ భయం లేకుండా తను విశ్వసించిన వారికి అందరికీ తాను నమ్మదగిన వాడై, దుర్గమై, విమోచకుడై, మన విమోచన క్రయధనమును తన రక్తము చిందించడం ద్వారా లోక ప్రజలను ఎడల తనకున్న ప్రేమ అంత గొప్పది కనుక ఈరోజు అట్టి ప్రేమ లోకంలో మనం ఎక్కడా చూడలేము ప్రియులారా. గొప్ప ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి పంపించిన తన ఏకైక కుమారుడు, అద్వితీయ కుమారుడు, గాడ్స్ ఓన్లీ బిగాటెన్ సన్ జీసస్ క్రైస్ట్. హీ కేమ్ టు దిస్ వరల్డ్. హీ laid down his life. He emptied himself. He didn't consider his highest office, being the only begotten Son of God. But he came down to this world to lay down his life, to shed his blood as ransom for all of our sins, to cleanse our sins, మన పాపములను శుద్ధి చేయడానికి, తండ్రి అయిన దేవుని ఎదుట మన నిందారహితులుగా నిలువబెట్టడానికి, భ్రష్టమైన మన బ్రతుకులు, శాపగ్రస్తమైన మానవుని జీవితము తిరిగి తండ్రి అయిన దేవునితో సమాధాన స్థితిని పొందడం ద్వారా లోక ప్రజల ఎల్ల తండ్రికి ఉన్న ప్రేమ ఎంత గొప్పదో రుజువు చేయటానికి, పాపములో నశించిపోతున్న మనలను విమోచించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ రోజున అంత గొప్ప కార్యం చేయడానికి వచ్చినటువంటి రోజును మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం ప్రియులారా. దేవుని వాక్యము పండుగ రోజు ఏం చెప్పలేదు, సమయం ఉండదు. మనం తెలుసుకోవాలని నేను కోరుతున్నాను. దేవుని యొక్క చిత్తానుసారముగా స్థిరపరచబడిన సంఘాలలో
ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి సువార్త ప్రకటించబడాలి. ఏ సమయానికి అంటే సమయోచితమైన దేవుని స్వస్థపరిచే వాక్యం, దేవుని వాక్యము వెలుగు, చీకటిలో ఉన్న మన జీవితాలకు వెలుగు, మనకు నిరీక్షణ, మనకు స్వస్థత, మనకు సంపూర్ణ స్వేచ్ఛను, మనం కలిగి ఉన్న శృంఖలాలు అనగా సంఖ్యలు అవన్నీ పడిపోయి దేవుని కుమారుని యొక్క కృపచేత తండ్రి అయిన దేవునితో మనకు కోల్పోయిన ఆ సఖ్యతను, సమాధానాన్ని, కోల్పోయిన మహిమను తిరిగి పొందుట ద్వారా విశ్వాసముతో, విధేయతతో ఆయన వెంబడించాలనేటువంటి తీర్మానంతో దేవుని బిడ్డలు ఈ స్థలంలో నుంచి వెళ్ళాలని దేవుని ఉద్దేశంగా ఉంచి ఉంది. ఇట్ ఈస్ గాడ్స్ విల్ దట్ గాడ్స్ పీపుల్ మస్ట్ మేక్ ఎ చాయిస్, మేక్ ఎ డిసిజన్ టు కమిట్ దెమ్సెల్వ్స్ టు డూయింగ్ ద విల్ ఆఫ్ గాడ్, that God will be pleased to pour upon His people, bring down upon His congregations, His faithful servants, all the heavenly blessings that He kept in store for us. He wants to open up His heavenly treasuries. He wants to remove all of the obstacles that we have. He wants to remove all the fears from our hearts. He wants to make us free, totally, absolutely free. All the hindrances will be totally, forever, He wants to remove. And praise God, today we are happy in the presence of the Lord. I am so excited and so filled with the Holy Spirit of God to bring these words from the Word of God. These are not my words, and I don't have any ability. ఏ విధమైన సామర్థ్యము లేనివాడు, ఏ విధమైన సంసిద్ధత లేనివాడు, సంపూర్ణుడైన దేవుని ఎదుట నిలవబడటానికి శక్తిహీనుడను, మిక్కిలి బలహీనుడను, గడియకు నా యొక్క బలహీనత నేను ఎరిగినవాడు. మనమందరం అదే రీతిగా ఎరిగి ఉండాలి. మనం శక్తిమంతులము కాము, ఆయన శక్తిమంతుడు గనుక ఆయన యొక్క కృపను మనము స్వీకరించడానికి ఆయనకు లోబడి విశ్వాసంతో ఆయన్ని అడిగి ఆయన దగ్గర నుండి పొందాలని, ఆయన వచ్చిన పని మన పట్ల ఆయన చేస్తూ ఉన్న కార్యాలు యథేచ్ఛగా, నిరాటంకంగా అవి కొనసాగాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ ప్రియమైన సహోదరి సహోదరులారా, రక్త సంబంధులారా, ప్రభువునందు నేను ప్రేమతో ప్రార్థన చేస్తున్నాను. దినము ఎవరి పట్ల ద్వేషభావము, అసూయ, అసహనము, కలహము, మత్సరము, కోపము, తాపము ఏమి లేదు. కోపడతాం ఒక్క క్షణం, అయ్యో ఈ స్థితిలో ఉన్నారా మా వాళ్ళు, మేము ఇలా దిగజారిపోయామా, అయ్యో ప్రభువా మమ్మల్ని కనికరించు ప్రభువా, పడిపోయి ఉన్నాము. అమ్మబడిన వారు ఈ లోకంలో స్వేచ్ఛతో బ్రతకడం. చాలామంది మీద అనేక రకాలైన కాడులు అంటే ఏమంటామంటే అపాన్ అవర్ బ్యాక్స్ వీ డూ హ్యావ్ సమ్ యోక్స్ అంటే ఏమంటారంటే కాడే పశువు మీద మనం కాడి మోపి ఎలాగైతే పొలం దున్నడానికి దాన్ని తోలుతూ ఉంటామో అదే రీతిగా అమ్మా అదే కాడి అంటాం. పశువు దున్నే పశువు మీద మెడ మీద కాడి ఉంటుంది. మనము కూడా పశుప్రాయులుగా ఉంటున్నాం. మనుష్యమాతులుగా మనల్ని సృష్టించాడు. తన కుమారుని సారూప్యతలో ఇంటూ ద లైక్నెస్ ఆఫ్ క్రైస్ట్ గాడ్ వాంట్స్ టు మేక్ అస్, మనని తన ప్రియకుమారుడైన క్రీస్తు ప్రభు యొక్క స్వరూపంలోనికి, ఆయన స్వభావాన్ని సంతరించుకోవటానికి గడికి మనకి ఎన్నో శోధనలని దేవునికి తెలుసు. We face the enemy. He has surrounded us. His battle is constant against us. His arrows are, relentlessly he is, using those. He is targeting us and he is using all his weapons to destroy and to make us, helpless. He knows that we have our help. God is our help. దేవుడే మనకి సహాయకుడై ఉన్నాడు.
నరుడుగా అవతరించిన మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తే మన భారము భరించువాడై ఉన్నాడు. He bears our burden every day. He provides us the food, the raiment and the clothes, and He gives us ఒక అనుకూలమైన వాతావరణాన్ని మన జీవితంలో మనకు నిరీక్షణ కలుగునట్లుగా, మన కార్యములు సఫలమవునట్లుగా ఆయన మనని ప్రతి ఒక్కరిని ప్రోత్సహించాలని కోరుకుంటూ ఉన్నారు దేవుడు. నా కుమారుడు పంపించింది మీరు ఇంకా దాస్యంలో మ్రగ్గడానికి కాదు. ఐ లవ్ యూ మై చిల్డ్రన్, గాడ్ ఈజ్ సేయింగ్. ఈరోజు ప్రభు చెప్తున్నాను, నా బిడ్డలారా నేను మిమ్మను ప్రేమించు ఉన్నాను. హల్లెలూయా. ఈ ప్రేమ కలిగిన తండ్రి యొక్క గొప్ప వాత్సల్యముతో అనుదినము ఆయన మన ఎడల కృప చూపుతూ ఉన్నాడు. పాపములను బట్టి మనకు కలుగుతున్న శ్రమానుభవమును తప్పించడానికి, మనకు కలిగే మానసిక సంఘర్షణలు, మన ఎదుట ఏర్పడుతున్నటువంటి ఒక వాయిడ్ అంటే ఏమంటారంటే పెద్ద అగాధం, అంతే కదా వాయిడ్. God wants to remove that. He wants to bring a bridge between Himself and us, so that we will not feel that gulf between God and ourselves. దేవునికి మనకి మధ్యలో ఉన్న అగాధమును తొలగించి వేయడానికి ఆయన మార్గమై, సత్యమై, జీవమై యేసు ప్రభు వారు వచ్చినందువల్ల అసత్యములో మానవులు ఏది సత్యమో ఏది అసత్యమో తెలియని స్థితిలో మానవులు, ఎవరు మనకి ప్రయోజకులు, ఎవరి మాటల్లో దేవుని గురించిన సందేశం ఉన్నదో తెలుసుకోగలిగిన స్థితి లేదు చాలా. We lost our focus, we lost our way. మనకు దారి తప్పి ఉన్నాం. మన త్రోవలో మన పెట్టడానికి, మనకు కాపరిగా ఉండి మనను కాచే సంరక్షణ బాధ్యతలు ఆయన తన భుజాల మీద పెట్టుకొని మన పాప మూల్యమునకు ఆయన శిక్షా విధిని భరించి శిలువలో శ్రమను సహించి ఈ రోజున మన విమోచించిన తన జనాంగములలో గొర్రెపిల్ల జీవగ్రంథములో మన పేర్లు వ్రాయటానికి దేవుడు ఇష్టపడి ఉన్నాడు. మరి ఎవరెవరైతే దేవా పాపినైన నన్ను క్షమించమని అడిగి ఉన్నారు, ఎవరైతే యేసు ప్రభు ఆయన ఉత్తముడు, ఆయన ప్రేమ కలిగిన వాడు, వాత్సల్యపూర్ణుడు, కృపా సమృద్ధి కలిగిన వాడు, యెహోవా ఉత్తముడని ఎవరైతే రుచి చూచి ఎరిగి ఉంటారో అలాంటి వారిని తన కుమారుని రక్తము ద్వారా ఆయన తనతో తిరిగి సమాధాన స్థితిని ఇచ్చి, మీరు మునుపు నాకు దూరస్తులుగా ఉన్నారు, కానీ ఇప్పుడు నా ప్రియకుమారుడైన క్రీస్తు, నా అద్వితీయ కుమారుడు క్రీస్తు, నా దక్షిణ హస్తముగా, నా కుడి భుజముగా, నా కుడి పార్శ్వమున ఆశీనుడై ఉన్న నా కుమారుడు మీ మరణ భయములో నుంచి మీకు కలిగిన భ్రాంతిని తొలగించడానికి, మీకు శాంతిని సమాధానాన్ని అనుగ్రహించడానికి నా కుమారుడు వచ్చాడు కదా. నా కుమారుని నేను రెప్పపాటు లిప్తకాలము నా కుమారుని ముఖము చాటు చేసుకున్నాను, ఎందుకంటే నాలో పాపము లేదు, నా కుమారుడిలో పాపము లేదు. కానీ మీరు అపవాది వలన శోధించబడి పాపములో పడిపోయారు, భ్రష్టులైపోయారు, ఘాతుక బాణాలైపోయారు, మీరు నిష్ప్రయోజకులైపోయారు. అయినా పర్వాలేదు, నా కుమారుడు ఎందుకు పంపించాను? నశించిపోయిన దానిని తిరిగి వెదకి రక్షించడానికి. The very purpose for which Jesus Christ came to this world it is still valid today. The reason of His coming into this world is to seek and to save that which was lost. నశించిపోయిన దాన్ని. ఆ రోజున వద్దన్న ఫలాన్ని తిని ఆదాము హవ్వలు ఏదెను వనములో చెట్ల చాటున దాక్కుంటూ ఉన్నారు. పై ఆచ్ఛాదన పోయింది, వస్త్రం పోయింది, సిగ్గు బిడియము మిగిలింది, తమ మీద తమకు అసహ్యం కలిగింది. అయ్యో, నేను ఇంత దిగంబరిని, ఇంత నిస్సహాయుణ్ణి,
నాకెవరు సహాయం ఎవరు చేస్తారని ఆ రోజున ఆదాము హవ్వలు మరి ఆ చెట్ల చాటు దాక్కుంటూ ఉన్నప్పుడు దేవుడు కృప కలిగిన వాడే, ఆదామా నీవెక్కడా? ప్రభువా, మేము దిగంబరులుగా ఉన్నామయ్యా, మీ ఎదురుకు రావటానికి మాకు సిద్ధపాటు లేదు. వీఆర్ నేకెడ్. నీ వద్దన్న ఫలం తిన్నాం, కానీ మేము నిస్సహాయమై బలహీనమై సిగ్గుతో అవమానంతో విడియంతో చచ్చిపోతున్నామయ్యా. ఎక్కడున్నావు? అదే దగ్గరికి ఎక్కడ చేయాలి? అవమానంగా ఉంటుంది కదా, మనం దిగంబరులుగా ఉంటుంది కదా, నిలబడి అయ్యో మన పాపమును బట్టి దేవుని రాగలిగే స్తోమత లేదు. We lost our access. We lost the privilege. We lost the way. We lost the garment, the righteousness that God provided to us. To come before Him, to praise Him, and to worship Him. And yet, man has lost, believing in the false lie of the devil. And today, Jesus Christ, యేసు ప్రభు ఈ రోజున సత్య మార్గము, సత్యము, జీవమై ఆయన వచ్చి తన సత్యమును ఆవిష్కరించి మన అంతరంగంలో పేరుకొల్పిన దురాత్మ వల్ల విని అబద్ధములన్నీ, అసత్యములన్నీ తొలగించి మనకు కలిగిన చీకటిని పారదోలి నేను లోకములకు వెలుగై ఉండాలని చెప్పారు ప్రభు. ఇవాళ లోకంలో అంతా అబద్ధమే ఉన్నది, మోసమే ఉన్నది. కానీ దేవుడు సత్యవంతుడైనాడు. ఆయన ప్రేమ సత్యము యథార్థమైనది. ఆయన నమ్మిన బిడ్డ ఆయన ఎన్నడూ విడిచిపెట్టడు కదా. ఈరోజు ఆయన అంటున్నాడు, ప్రయాసపడి భారం సమస్త జనుల ఆయన ఏదో కొద్దిమంది కోసం, ఎస్సీ వాళ్ళ కోసం, ఎస్టీ వాళ్ళ కోసం, తిండి తిప్పలు లేని వాళ్ళు, వస్త్రాలు లేని వాళ్ళు, ఊరు ఏ పేరు ఏ ఊరు అంటే వంశం అంటే చెప్పండి, ఊరు పేరు నేను కూడా లోపల పరిగణించబడుతున్నారండి. మీరు ఏసే ధనవంతుడై, బలవంతుడై, ఆశ్చర్యకుడై, కృపా సమృద్ధి కలిగిన వాడై తన పేరు మనకు పెట్టి, మన పేరు పెట్టి తను మనం పిలిచి సమృద్ధి అయిన జీవం మనకి ఇవ్వడానికి బ్రతుకులు బ్రతుకుతాం. మన సంపాదించిన 500 మనం 5 లక్షలు కట్టాలి. ఎందుకంటే డబ్బులు లేవు, పేరు. Jesus Christ wants to make you very rich. He has already called you to the fellowship of His Son. తన ప్రియకుమారుడైన క్రీస్తు ప్రభువు ద్వారా తండ్రి అయిన దేవునికి వారసులుగా, ఆయన ఇంటి వారుగా, సజీవుడైన వాడైన దేవుని కుమారుడైన క్రీస్తు ప్రభు యొక్క రక్తము చేత విమోచింపబడిన వారుగా మనల్ని దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆయన మనల్ని పరిపూర్ణమైన తన శక్తితో నింపాలి. ఈరోజు మనం ఏ స్థితిలో ఉన్నాం? ప్రియులారా, నేను ఇది జనరల్గానే మాట్లాడుకుంటూ వచ్చాను. 4 రోజుల ముందు నుంచి క్రిస్మస్ మాసంలో క్రిస్మస్ యొక్క విశేషమైన ఈ కార్యాలన్నిటి గురించిన ఉపదేశాలు చేయాలి. నేను ఎక్కడో ఉన్నాను సంఘంలో, మరి దేవుని దాసుడు సుందరరావు గారు ప్రియులైన మీ అందరితో దేవుడు ఆయన బలపరిచిన రీతిగా వాక్యాన్ని అందించి మరి ఈ రీతిగా ఈ సంఘమును కాస్తూ ఉన్నందుకు వారిని బట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ దేవుడు ఆశీర్వదించాలని ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాం. అలాగే దీనిలోమైన మమ్మల్ని దేవుడు కాపాడకపోతే ఈ రోజున మీ ఎదురు నిలబడి ఈ మాటలు చెప్పగలిగే స్తోమత లేదు, శక్తి లేదు వాడిని. మిక్కిలి బలహీనం. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతుండగానే నా శరీరంలో ఉన్నటువంటి ఆ అనారోగ్యము, బలహీనత మాటి మాటికి పెదవు తడిపోవాలి. అంటే ఏంటనమాట, మీ ఎదుట నేను నిలబడి మాట్లాడగలుగుతున్నాను. దేవుని శక్తి. హల్లెలూయా. ఆయన కృప. మన ఎవరిని దేవుడు ద్వేషించట్లేదు సుమా. మన బలహీనతను బట్టి చూస్తే ఏ అర్హత లేదు మనకి. నాకు లేదు, మీకు లేదు, ఎవరికి లేదు, మనలో ఎవరికి లేదు. ఆయన కృప కలిగిన వాడై తన కృప సమృద్ధిని బట్టి తన సన్నిధిలో సమృద్ధి అయిన ప్రవేశాన్ని మనకు ఇచ్చాడు. హల్లెలూయా.
He gave us the abundant entry, the entrance into His presence, where He wants to see us like people without shackles, people redeemed, people upon whose backs there is no more yoke. And nobody needs to bear this unnecessary burden, because Jesus Christ borne our iniquity, our sin, all the consequences of our disobedience, our sin, and our estrangement with God. He united us through the reconciliation which He brought between us and God the Father in heaven. Hallelujah. Oh, what a joy today. Jesus Christ of Nazareth, Son of the Virgin Mary, Son of God, has now come to rescue us. He came to give us the freedom, His life, abundant life. Not just life. He wants to give us abundant life, eternal life. Hallelujah. నిత్య జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు. ఆయన వచ్చిన జీవం, ఆయన ఇచ్చిన జీవం ఎలాంటిది? యోహాను సువార్త ఒకసారి తీయండి. నాకు బైబిల్ చాలా వచనాలు వచ్చు, నేను చదవకుండా చెప్పగలుగుతాను, కానీ మనం అది దాంట్లో అతిశయించేది చదవండి ఒకసారి. 10 జాన్స్ గాస్పల్ చాప్టర్ 10 and verse number 10. కొంతమంది విద్యావంతులు ఉన్నారు, గవక్కను తీస్తే వెంటనే ఆ దొంగవాడు ఎందుకు వస్తాడండి? కాదమ్మా, ఈ మాట కొద్ది శ్రద్ధగా, కొద్ది నిదానంగా చదవండి. దొంగవాడు ఎందుకు వస్తాడు చెప్పండి. వాడు ఎందుకు వస్తాడు? తలకు బంగారం వెళ్ళి ఇచ్చేటానికి వస్తాడా? అమ్మా కాదు కదా. వాడు వచ్చేదే దొంగతనానికి. నీ దగ్గర నా దగ్గర ఉన్న చిన్న వంగరు పోగొట్టే చెవి పోకుండా వాడికి చాలు ఇది చాలని వాడు లాక్కొని వెళ్ళిపోతాడు. మన దగ్గర విలువైంది ఏది ఉంటే అది వాడికి అవసరం. చెప్పకుండా వస్తాడు, హఠాత్తుగా వస్తాడు, చీకట్లో వస్తాడు. వాడు దొంగ. వాడు వచ్చేది మళ్ళీ నేరపూరితమైన ప్రణాళికతో వస్తాడు. దొంగిలించుకొని పోవటమే కాకుండా ఎవరైనా పొరపాటున గనక దొంగ దొంగ అది అమ్మ దొరికిపోతాం నన్ను కట్టేస్తానని వాడు ఏం చేస్తాడు? ఆ వ్యక్తులు నోళ్ళు మూయటం, చేతులు ఎరగదీసి ఇంకా దగ్గర కత్తి ఉంటుంది, ఇంత సొరకత్తి తీసుకొని చంపేశాడు అయిపోతాడు. ఎందుకంటే వాడు అరెస్ట్ కాకూడదు. దొంగతనమునకు హత్యకును నాశనం చేయడానికి వస్తాడు. వాడి ప్రణాళిక, వాడి పథకము, వాడి ఉద్దేశం అదే. సాతాను గారు ఈ రోజున సంఘంలో చొరబడి దేవుడు వల్ల ప్రేమించబడిన దేవుని బిడ్డలకి అది నువ్వు పనికిరావు అబ్బాయి, నీ అసలు విలువ లేదు, నీ ప్రవర్తన బాగా లేదు, నువ్వు ఏం చేస్తున్నావు ఏంటో నీ పనులు ఒకసారి ఆలోచించు అబ్బాయి. యేసు ప్రభువుకు నువ్వే సరిపోదు. రా నా ఎవడు రా, దారి నాకు విశాలమైన దారి, నేను అన్ని సౌకర్యాలు ఇస్తా, నా దగ్గర స్వేచ్ఛ ఉంటుందని వాడు అబద్ధాలు చెప్తాడు. చాలామంది వాడు ఎమ్మడిపడి వెళ్ళిపోతూ ఉంటారు. దేవుడి ప్రియ బిడ్డలారా, యేసు ప్రభువు ఎందుకు వచ్చారు అక్కడ చెప్పారు. తను చదివా, గొర్రెలుగా ఉన్న మనకు, నరగొర్రెలుగా ఉన్న మనకు పాపం వల్ల, అవిధేయత వల్ల, అపవాది శోధన వల్ల చిక్కి ఉన్నటువంటి మనలను విడిపించడానికి, గొర్రెల్ని కాయటానికి, నోరైన గొర్రెల్ని దొడ్డులో పెట్టడానికి, తప్పిపోయిన గొర్రెల్ని వెతకి తీసుకొచ్చి దొడ్డులో పెట్టడానికి, 99 గొర్రెలను చోట వదిలేసైనా తప్పిపోయిన ఒక్క గొర్రె కోసం వెళ్ళి వెతకి తీసుకొచ్చి దాన్ని భుజాల మీద ఎక్కించుకొని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడానికి ఆయన వచ్చారు. హల్లెలూయా చెబుదాం అందరు గట్టిగా. సంతోషం లేదా మీకు? పండగ ఏంటయ్యా, ఏదో
ఎట్లా ఉంది పండగ అంటే ఎవరికి సంతోషం? నాకు చాలా గొప్ప సంతోషం ఉంది. హల్లెలూయా చెబుదాం. యేసయ్య నమ్మదగిన వాడు, నజరేయుడైన యేసయ్య తండ్రికి ఏకైక కుమారుడు, అద్వితీయుడైన దేవుని కుమారుడు, కన్యక కడుపును పుట్టినవాడు, పాపము లేనివాడు, పరిశుద్ధుడు. ఆయనకున్నటువంటి గొప్ప గొప్ప బిరుదులు, ఆశ్చర్యకరుడు. ఆయన దగ్గరకు వస్తే ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతాయి. ఆయన నమ్ముకుంటే ఆశ్చర్యకరంగా మన పాపాలన్నీ పటాపంచలు చేసేస్తాడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధమైన నిష్కళంకమైన తన రక్తంలో, తన స్వరక్తం నుంచి మనం సంపాదించుకున్నాడు. మనం వదిలిపెట్టారు అనుకుంటున్నారా? మన ఫీలింగ్ను బట్టి కాదు. Our salvation is not dependent upon our goodness or our ability, but entirely dependent upon the faithfulness of the Lord Jesus Christ, who is faithful and honest and trustworthy. Hallelujah. He never tells us any lies. He never makes us any false promises which he cannot fulfill. He is fully capable of fulfilling all the words of hope and promises that he made to us, his children. నిరీక్షణ లేని వ్యర్థులుగా మనం ఉంచలే, మనకి నిరీక్షణ ధనులుగా చేశాడు. We have full hopes of the fulfillment of the promises of God. Hallelujah. Oh my beloved, how I wish you understand all the things that God made me understand. My heart's desire is for all of you to understand the sweet communion with the Lord of heaven. పరమ తండ్రితో దేవుడు మనకి ఇవ్వాలనుకుంటున్న కుమారుని ద్వారా మనకు అనుగ్రహించాలనుకున్న సంతోషకరమైన సమాధానంతో కూడిన విలువతో అత్యంత ఔన్నత్యంతో కూడిన ఆ సహవాసానికి మన దేవుడు పిలిచాడు తప్ప మన వెళ్ళగొట్టడానికో, పనికిరావని ముద్ర వేయడానికో, నువ్వు చేతకాని వాడని మనకు కితాబు ఇచ్చేసి చూడండి. ఆ విధంగా దేవుడు ఆశ్చర్యకరుడైన తన కుమారుని సహవాసంలోనికి మనల్ని పిలిచాడు. మంచి కూర్చేయండి, ఏదైనా విరిగితే కష్టం లేదు. అబ్బాయి, ఇది భేద సంఘము. దేవుడు మరి మన సంఘానికి కొత్త కుర్చీలు ఇవ్వాలి. 10 ఏళ్ల క్రితం కొన్న కుర్చీలు ఇంకా వాడుతున్నాం మనం. మరి పర్వాలేదు, చేసే ధనవంతుడు మనకు సహాయం చేస్తాడు, నమ్ముదాం. పెద్దలను కొంచెం జాగ్రత్తలు, ఎందుకంటే వాళ్ళు పడితే మాత్రం ఎముకలు ఇరిగిపోతాయి. కనుక ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి. సరే, దేవునికి స్తోత్రము. ఆ వృద్ధాప్యంలో చిన్నాన్ని రావడమే సంతోషం నాకు. పర్లేదు అయ్యా, చూడండి, మీ దృష్టిని పెట్టండి. నేను ఎక్కువసేపు అయిపోయింది. మనం కొద్దిసేపట్లోనే మనం ముగించుకుంటాం. మరలా మీకు స్వేచ్ఛగా మీ సమయం మీకు దొరుకుతుంది. మీరు వెళ్ళొచ్చు. మీ మిత్రులతో, కుటుంబ సభ్యులతో, బంధువర్గంతో మీ సంభాషణలో మీ శుభ అభినందనలు అన్ని తెలియచేయచ్చు. ఈ సమయం దేవుని సమయము, దేవుని సహవాసంలో ఉన్న సమయం, దేవుని కృపా సమృద్ధిని పొందడానికి, ఆయన వాగ్దానాలను స్వీకరించడానికి, నమ్మదగిన యేసయ్య ద్వారా మేళ్లు పొందుకొని ఈ జీవిత చివరి గడియ వరకు అవసరమైన ప్రతి ఆశీర్వాదాన్ని మనం తీసుకొని సమృద్ధిగా తీసుకొని వెళ్ళిపోవాలి. కనుక ఈ మాటలు వినండి జాగ్రత్తగా. దొంగతనానికి వస్తాడు, నాశనం చేయటానికి వస్తాడు, హత్య చేయటానికి వస్తాడు. మరి దేనికి వాడు రాడు? మరి గొర్రెలకు జీవమును, అవే చదువు, గొర్రెలకు జీవము కలుగుటకును, అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చానని యేసయ్య చెప్పాడు. ఆయన వచ్చింది ఏంటి? రక్షణ తెచ్చాడు, బహుమానం తెచ్చాడు, నిత్య జీవ వరాన్ని తీసుకుని వచ్చాడు. హల్లెలూయా. ఎంతో మంది ఆ బహుమానాన్ని పొందట్లేదు. ఇట్ ఇస్ సో అన్ఫార్చునేట్ టుడే. ద పీపుల్ డోంట్ రియలైజ్, డోంట్ అండర్స్టాండ్ ద మెసేజ్ ఆఫ్ ద క్రిస్మస్. Why God sent his son? Why did Jesus Christ come to this world as a babe in the manger at Bethlehem?
యోదయ దేశము బెత్లెహేంలో పొత్తి గుడ్డలలో చుట్టబడిన ఒక అతి సాధారణమైన శిశువుగా అసాధారణమైన శక్తి సంపన్నుడైన దేవుడు, యోగ్యుడైన దేవుడు, ఏక ఛత్రాధిపత్యంగా ఈ సకల ప్రపంచాన్ని ఏలుతూ ఉన్నవాడు. ఎవరి వల్ల అయితే ఈ యావత్తు సృష్టించబడిందో ఆయన లేకుండా ఏది కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదని ఎవరిని గురించి చెప్పబడిందో, that very same person, this wonderful child Mary brought to this world through her womb. How blessed she was. దయాప్రాప్తురాల నీకు శుభం, మరి జీవితం ధన్యమైంది. లోక ప్రజల యొక్క జీవితాలు ధన్యం చేయటానికి చేదుతో నిండి ఉన్న చేదు చిరకను త్రాగుతున్న వారికి అద్భుతమైన ఆ అలనాడు మొట్టమొదటి మరియమ్మ గారు చెప్పినటువంటి మాట విని మాటైన క్రీస్తు, అయ్యా ఈ పెళ్లిలో ద్రాక్షారసం అయిపోయిందంట అయ్యా, ఏదన్నా చేయండి అయ్యా, నీళ్ళల్లో తొట్లలో నీళ్లు బాణలన్నీ కూడా రాతి బాణలో నింపండి, కేవలం నీళ్లు, మీరు శ్రమ పడవలసిన పని లేదు. ఆ నీరు దేవుడు ప్రకృతిలో మీకు అనుగ్రహించిన నీరు తీసుకురండి, నింపండి, మీరు కష్టపడాల్సిన పని లేదు, మీకు మధురమైన ద్రాక్షారసం నేను ఇస్తాను. హల్లెలూయా. God wants to give you that sweet, fragrant and invigorating, life-changing wine, the miracle-working wine. He wants you, all of us to drink that wine. Not this intoxicating wine that people buy in the wine shops here in this world. ఏసై ఇవ్వాలనుకున్న ఆ ద్రాక్షారసము అది మధురమైనది. తండ్రి అయిన దేవునితో సమాధానమును, స్వేచ్ఛను, ఆధిక్యతను, ఐశ్వర్యాన్ని, ఒక స్టేటస్ అంటే ఒక స్థితిని, అంగీకారము పొందిన స్థితి. ఇట్స్ అన్ అప్రూవ్డ్ స్టేటస్. ఇట్స్ ఎ స్టేటస్ none can give you. Only God through His Son Jesus, by His precious blood, God wanted to give this status to us because He loved us so much. He gave us such prominence, such preeminence. భూమి మీద ఉన్న సకల జీవుల మీద అధికారినిగా ఎందుకు చేశాడు? తన ప్రతినిధిగా మానవుని ఏదేందో ఎందుకు పెట్టాడు? తప్పిపోమని, అపవాదిగాడి అబద్ధాలను నమ్మి మోసపోమని కాదు, కానీ స్త్రీ మిక్కిలి బలహీనురాలై తన భర్తకు తాను తిన్న ఫలాన్ని తీసుకొని ఇచ్చినందువల్ల ఆ ఫలాన్ని తిని వారిరువురు త్రోవ తప్పారు, దేవుని ఎదురు రాలేకపోయారు. కానీ దేవుడే వారిని వెతుక్కుంటూ వచ్చారు. ఈరోజు నీ స్థితి ఎలా ఉందో నీవు అనుకోవచ్చు, నేను దేవునికి ఇష్టంగా ఉంటున్నానా లేనా అని మనం ఎప్పుడూ పెట్టుకోవద్దు. అసలు నీవు నేను మనం ఎంతో ఇష్టమైన వారం కనుకని మన కోసం యేసు ప్రభు పరలోకపు మహిమను విడిచి దిగి వచ్చారు. హల్లెలూయా. నేను ఈ రోజున ఐ ఫీల్ సో ఎక్సైటెడ్ టుడే టు షేర్ దీస్ వండర్ఫుల్ truths with anyone whose heart is open, anyone who appreciates the truth and reliable message. This message is from the Lord and it is coming out to you with the unction of the Holy Spirit of God. Hallelujah. God is speaking to you, not Pastor Sudhir. Sudhir has no ability. Once upon a time I didn't know that this God of heaven, the wonderful Savior that became man, has given us such importance. I was looking at myself. I thought, well, my behavior, my attitude, my character, everything is filled with violent thinking, violent behavior, not truthful, not honest, living for myself.
not for God. I was desperate, not knowing the truth, not knowing the word of God. But when God's word was made clear and plain to me with the enlightenment of the Holy Spirit of God, I began to understand the love of God and the purpose, very purpose for which God called me that day when He called me back in, that was the second time God called me. God continues to call you until you show your obedience and you show your allegiance to the King of Heaven. Hallelujah. Hallelujah. God wants you to know this message. You are not worthless, but you are worthy, made worthy because of the price. Wow, man. That great price which God chose to be paid by His Son Jesus Christ. And this price was paid by Jesus Christ, by His own blood. His blood is living blood. It is cleansing blood. It is restoring blood. It is shed so that we can have peace with God. Unholy people having fellowship with God, who is absolutely holy and no blemish in Him. పాపమును చూచి సహింపజాలని నేత్రములు కలిగిన వాడు మన పరమతండ్రి తన కుమారుడు పైన ఈ లోక ప్రజలందరి యొక్క పాపములు, లోక పాపములను మోసుకొని పోటకు దేవుని వల్ల పంపబడి తన కుమారుడైన క్రీస్తుపై మనందరి పాపములు ప్రభు అయిన యేసుక్రీస్తు మోస్తూ ఉన్నప్పుడు ఆయనపై మోపబడినప్పుడు పాపం మెరుగని దేవుని ప్రియకుమారుడు పాపిగా చేయబడలేదు. He was made sin for us. He was made sin for us, not sinful. He was not a sinner at all. He didn't do any sin. He never spoke any lie. He never made any promise that he would never be able to fulfill it. He said, he made all the statements. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రము బయటికి I will never, in no wise, I will cast away. He that cometh to me, in no wise will I cast away. Hallelujah. Wow. It's so amazing. The amazing will of God, the amazing love of God, the amazing redemption of God, the amazing way that God has made for us through His Son. తన కుమారుని ద్వారా మన కొరకు దేవుడు సరళం చేసిన మార్గం, మన ఎదుట వంకర టింకర త్రోవలను సరిచేసి అందులు కూడా త్రోవ తప్పరక ఆ మార్గం, అటువంటి రుజు మార్గంలో సరళమైన మార్గం, సరళం చేయబడ్డ మార్గం, పురాతనము నుండి ఏర్పాటు చేయబడిన మార్గం, బయలుపరచబడిన మార్గం, అద్భుతమైన దేవుని మార్గం. అది కుమారుడైన క్రీస్తు ద్వారా ఎవడైనా లోకములో అందరూ పాపులే కానీ అందరి పాపం పోవాలంటే యేసయ్య రక్తము ద్వారా తప్ప ఎవడు ఎన్నటికీ వాడు విమోచించబడలేడు. నేను మంచివాడినండి అయ్యా, నేను చెడ్డ అలవాట్లు లేవు సార్, నేను మంచివాడిని చెప్పుకోవాలి. వీ ట్రై టు ప్రొజెక్ట్ అవర్ సెల్ఫ్ యాజ్ టోటలీ blameless. Fact is, we were filled with sin. We were living in our own way, in our own ignorance, in our innocence. In our, our behavior was willful, sinful, willingly sinful, and we did our own will. But God came and rescued us. ఈ రోజున దేవుడు వచ్చాడు, మన సొంత ఇష్టమును నెరవేర్చుకోవడం మీకు మంచిది కాదు, అది శ్రేయస్కరం కాదు. నేను మీ కొరకే వచ్చాను. మీ మార్గాల్ని నా వైపు మీరు నా మార్గంలోకి రండి. నాది ఇరుకైన మార్గం, సంకుచితమైన మార్గం, అది పరలోక రాజ్యాన్ని చేర్చే మార్గం.
కుమారుడైన క్రీస్తు నడిపించే మార్గం అది. ప్రవక్తలు నడిచే మార్గం, పరమ తండ్రి బయలుపరుస్తూ సరళం చేస్తూ వచ్చిన మార్గం. ఆ మార్గం మనకి ఈ రోజున కావాలి. మరి నీ మార్గం, నా మార్గం ఎలా ఉంది మనం పరిశీలించుకుంటే తెలియక త్రోవ తప్పి తిరుగుతున్నాం. సాతానుడు వచ్చి అబద్ధాలు చెప్తున్నాడు. రోజుకొక అబద్ధం, పూటకొక అబద్ధం, గడికొక అబద్ధం. వాడు మొత్తమే వాడు బ్రతుకే అబద్ధం. మన అబద్ధికులు చేయాలని వాడు అనుకుంటున్నాడు. యు అండ్ ఐ కెనాట్ మేక్ గాడ్ ఎ లయర్. దేవుని అన్నాడు అబద్ధికుడు చేయలేము మనం. దేవుడు లోకమును ఎంతో ఏం చేశాడు చెప్పలేటమ్మా. ఏం చేశాడయ్యా? ఇజ్రాయేల్ ఏం చేశాడు? దేవుడు లోకములో ఉన్నావా? మనం లోకం బయట ఉన్నావా? లోకములో ఉన్నాం. అసలు వాస్తవానికి ఆయన ఎరగని వారికి కూడా ఆయన బిరుదులిచ్చేవాడయ్యా బాబు. ఆయన ఎరగని వారికి కూడా ఆయన బిరుదులిచ్చాడు. ఈ లోకంలో ఉన్న అన్ని మతాలందరూ ఆయన బిడ్డలే. హల్లెలూయా చెబుదాం. ఈ లోకంలో యేసయ్యను ఎరగని వారిని కూడా ఆయన ప్రేమించి వారికి అవకాశం ఇస్తున్నాడు. వారు తండ్రితో కుమారుడు ద్వారా విశ్వాసం ద్వారా సమాధాన పడాలని దేవుడు అవకాశం ఇస్తున్నాడు. ఆ అవకాశం ఇచ్చే సమయం దాటిపోయిన తర్వాత, కృపాకాలము ముగిసిపోయిన తర్వాత, తలుపులు ద్వారములు మూయబడిన తర్వాత పెళ్లి విందుకు ఆహ్వానించబడ్డామండి. మనం అందరం గొర్రెపిల్ల పెళ్లి విందుకు ఆహ్వానించబడ్డాం. You and I are invited. A great invitation has been extended to us. And we have received that invitation. We are hesitating with one or other lame excuse. కుంటి సాకులు చెప్పుకొని అసంబద్ధమైన రీతిలో మన చెడిపోయిన మన మనసు ఆలోచించడం వల్ల ఏది తెలియదు. సత్యం మనకు అర్థం కాదు, బోధపడదు. నేను బాగానే ఉన్నాను అనుకుంటే వీడు పడిపోయి ఉంటాడు. మన జీవితం అంతా నాశనమే కాదు. నిలబడే యేసయ్యనే బండ మీద నిలబడితే తప్ప మన బ్రతుకు ఇసుకలో పునాదులు ఉండవు, కూలిపోతే తప్పదు. మానవుడు ఆశా సౌధాలు నిర్మించుకుంటున్నాడు. మా అబ్బాయికి పెళ్లి చేస్తా, మా అమ్మాయికి ఏదో చేస్తా, అక్కడ పచ్చెరు కింద ఒక 10 ఎకరాలు కొంట, ఎరుకల గడ్డలో 2 ఎకరాలు కొంట, ఆర్కోయి పోర్టులో 1/2 ఎకరం నాదే అయ్యా. ఊహామో మరి గాజుల చెరువు కింద మొన్నే బేరం వచ్చేది, భయానే ఇచ్చాను, నాకు పర్వాలేదు. ఎందుకు నమ్ముతారా బాబు? నమ్మవద్దు, ఈ లోకాన్ని నమ్మద్దు. ఆ పాట అంతా నేను పాడలేను. నమ్మవద్దు ఈ మాయాలోకం నమ్మవద్దు, ఇది ఆశ చూపి మోసం చేయు కనుక నమ్మవద్దు. ఈ పార్టీలు పెట్టు, ఈ ప్రభుత్వాలు ఎలకాలం ఉండవు, కాల పరిమితులు ఉన్నాయి. మనుషులకు మధ్యలోనే సమాధానం లేదు. ఒకే పార్టీలో ఉండి 120 పార్టీలతో తిరిగి అందరితో రహస్యంగా చేసేవాళ్ళు ఉన్నారు. నేను ఇవన్నీ లోకంలో జరుగుతున్న విషయాలు చెప్తున్నాను. నాకు ఏ పార్టీతో సంబంధమే లేదు. ఎవరు నేను దృష్టిలో పెట్టుకొని మాట్లాడను. దేవుడే సన్నిధిలో ఉన్నాడు కనుక నేను చెప్పేది ఇది వాస్తవం. రాజకీయాలు నమ్ముకునేవాడు పైకి రాలేరు. పోనీ నాయకత్వం ఉంటుందా? ఎలకాలం చేస్తారా? మోడీ గారు ఎన్నాళ్ళు చేస్తాడు? ఒక 5 ఏళ్ళకి ఎన్నుకున్నారు ప్రజలు ఆయన్ని. ఉభయ సభలో ఆయన్ని మా ప్రధాని నేను గౌరవిస్తాను మోడీ గారిని, చాలా గొప్ప నాయకుడు. భారతదేశంలో క్రైస్తవ సంఘాలు ఎందుకు హింసకు గురవుతున్నాయి? క్రైస్తవ సంఘాలు కుమారుడైన క్రీస్తు ప్రభు యొక్క వెలుగు వారి జీవితాల్లో ప్రతిఫలించాలి. సంఘాలలో జీవం లేదు, సత్యం లేదు, యథార్థత లేదు, మనుషులలో రుజు ప్రవర్తన లేదు, యేసు ప్రభు యొక్క కృపాసహితమైన జీవితం లేదు. సొంత అన్నదమ్ములే ద్వేషించే పనికిమాలిన దద్దమ్మలో పోగయ్యారు. ఆ బైబిల్ పట్టుకొని తిరుగుతూనే ఉంటారు జనం బాగానే. మనం ఎట్లా ఉన్నాం అనేది మనం పరిశీలించుకోవాలి. మనకి ద్వేషించే స్వభావం దేవుడు తీసివేయాలి. హల్లెలూయా. ప్రేమించే మంచి మనస్సు, క్షమించే గుణం. అరే సొంత అన్నదమ్ములు మర్డర్ చేస్తున్నారండి. అయ్యో, ఆ రోజున ఏదేనో వనంలో నుంచి బయటపడ్డ ఆదవ్ గారి అబ్బాయి పెద్దోడు చిన్నోడిని మర్డర్ చేసి పడేశాడు. అంతే కదా, అదే వాడి పేరు కయ్యూను.
వీడు చిన్నవాడి పేరు ఏబేలు. అయ్యని చేతిలో ఏబేలు మర్డర్ అయిపోయాడు. ఈరోజు నిజంగా మర్డర్ చేయకపోయిన కత్తులతో కటాలతో మాటలు, రహస్యంగా మాట్లాడే మాటలు, రహస్యంగా చెడ్డ చేసే ప్రచారం, అన్నదమ్ముల మధ్యలోనే పొరపచ్చాలు, ఎవడు ప్రేమిస్తున్నాడు లేడు, ఎవడు తెలియదు, ఎవడి కోసం ఎవడు ప్రాణం పెట్టాల. యేసయ్యే ప్రాణం పెట్టేవాడు, యేసయ్యే పరమ తండ్రి వలన పంపబడ్డాడు. మనని అర్థం చేసుకున్నాడు. మన మార్గాలు మంచిగా పోయినా ఆయనకి తెలుసు, మన తలంపులు మంచిగా పోయినా ఆయనకి తెలుసు, మనం తిరిగే తిరుగుడు ఏది సరైనది కాదని ఆయనకి బాగా తెలుసు. అందుకని మీ మార్గాలను పరిశీలించుకోండి, నా దగ్గర రండి, నేను మీకు మంచి మార్గంలో పెడతాను, నేను మీకు జీవాహారం ఇస్తాను, నేను మీకు జీవజలంతో తృప్తిపరుస్తాను, మీ దప్పిక తీసేస్తాను, నిత్య జీవాన్ని వరాన్ని ఫ్రీగా ఉచితంగా. మీరు 10 ఎకరాల కోసం, 5 ఎకరాల కోసం, సెంటు భూమి కోసం ఎందుకురా తిప్పలు పడతారు తండ్రి? గొప్ప స్వాస్థ్యాన్ని, వాడబారని స్వాస్థ్యాన్ని నేను మీకు ఇవ్వబోతున్నాను, ఇచ్చాను, నన్ను నమ్మండి అంటున్నారు యేసయ్య. ఆ యేసయ్య యొక్క జన్మదినాన్ని ఈ రోజున ఈ లోకంలో మనమందరము సెలబ్రేట్ చేస్తున్నాం. హల్లెలూయా. నేను కొన్ని వచనాలు ఇక్కడ పెట్టుకున్నాను, అవి చెప్పకుండా నేను సందేశం అంతా టైం అయిపోయింది. చూడండి, లూకాసు వార్తలో 2వ అధ్యాయం 11వ వచనంలో, అంటూ యూ ఈజ్ బోర్న్ ఎ సేవియర్, మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. నా ప్రియమైన, పర్వాలేదు, ఆ గుర్తులన్నీ వద్దు, ఎప్పుడో రుజువైనవి, ఎప్పుడో జ్ఞానం గలవాళ్ళు వెతుకుతూనే ఉన్నారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు జ్ఞానులు వెతుకుతూనే ఉన్నారు. ద వైజ్ మెన్ కంటిన్యూ టు సీక్ ద సేవియర్ దట్ వాస్ బోర్న్. వేర్ ఈస్ ద సేవియర్? amongst whom he is born, amongst which people he was born? Amongst Jewish people. Jesus Christ was born. Hallelujah. Christ was born. Today, 2000 years ago, today, some people bring foolish arguments and reasonings and make it controversial, making the birth of Christ. I don't ever see in the Bible on particular this day, that day, Jesus Christ is born. I don't see that. But nevertheless, he was born in this world. We, worthless rogues, thieves and robbers and people who don't have proper behavior, no knowledge, no wisdom, nothing. We are celebrating our birthdays. ఎక్కడ చూసినా శుభాకాంక్షలు అంటారు. ఈ పనికిమాలిన వ్యక్తులకి శుభాకాంక్షలు. భలే బేజలాడు ఏంటంట, వందనాలు. వీళ్ళు సాధించిన విజయాలకి జనాలు వాళ్ళ అమ్మడిపడి వంది మాగదులు అంటారు. మన లోకంలో ఒక మాట ఉంది, వంది మాగదుడు అని ఒక మాట ఉంటుంది. అంటే వాళ్ళు పొద్దాగా పొగడ్తలే బ్యాండ్ మేళం పెట్టుకొని తిరుగుతారు చూడు, డక్కి పట్టుకొని తిరుగు పక్క కూర్చొని ఒకడేమో టింగ్ అది కొడతాడు. దాన్ని ఏమంటారు తెలిసి, అది ఏమంటారమ్మా, అది తాళం అది పట్టుకొని పడుతుంది. ఇంకొకడేమో పట్టుకొని వంది మాగదుడు అంటారు. వాళ్ళు వచ్చి అయ్యారు తప్పలేదే, ఆ దర్గాలు ఈ దగ్గర ఈడిగా తిరిగి ముందుకు వచ్చి దర్గాలో ఒక ఏంటయ్యా ఈ ప్లేస్ చెప్తున్నారు, వాడి ఇంటిగా డబ్బులు ఉంటాయి, ఇక్కడికి వచ్చి పేరు కట్టుకుంటారు. వీడు దర్గాలు వీడు దర్గాలు అబద్ధం పొగ అవాస్తవికమైన పొగ. అది ప్రియమైన అబద్ధాలు.
ఎవడు ఏ దృష్టితో ఏ ఉద్దేశం చొప్పున మాట్లాడుతున్నాడో గ్రహించుకునే తెలివితేటలు జ్ఞానం కనుక మనం ఎవరు నిజంగా ప్రేమిస్తున్నాడు, మన ఏడ ఎవరికి నిజమైన అభిమానం, ప్రేమ ఉంది, వాత్సల్యం ఉంది, మన కొరకు ఎవరైనా ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు, ప్రభు సన్నిధికి రండి, మీ కొరకు ప్రార్థన చేస్తారు. దేవుని దాస్తున్నారో లేదని ఈ సంఘాన్ని నేను అక్కడున్నా, నేను ఇక్కడే ఉంటుంది నా ప్రాణం. రేపు మళ్ళీ పండుగ అయిన తెల్లారి నేను వరుస పెట్టాను. నా భార్య ఒక్కదాన్ని చూసి పాపం ఆమె కూడా కొన్ని హెల్త్ ఛాలెంజెస్ ఉంది. మొదలుపెట్టి నాకేం చదవాలి కదా దేవుని అలే మొన్న మధ్య రాజస్థాన్ నుంచి అహ్మదాబాద్, గుజరాత్. దేవుడు ఏ సమయానికి అక్కడికి తీసుకుంటే అక్కడికి వెళ్ళాలి. దేవుడు లేదండి పని అయిపోయింది అన్నాడు. అయ్యా నీ బంధాలని తెలుసు. దేవుడికి వెళ్ళాలని మోసపోవాలి. మోసపోకుడి వ్యక్తిరింపబడు. మనుషులు ఏమి ఈ వాస్తవాన్ని మర్చిపోతుంది. 2+2 ఎంత అయ్యా ఇదా 2+2 ఎంత